RGR9 న్యూస్ కి స్వాగతం. ఆదోని మండలం పాండవగల్ గ్రామంలోన ఉపాధి హామీ పని జరుగుతూ ఉంది. మన గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉపాధి హామీలోన ఫారం పని చేయండి అని చెప్పేసి మన ఓరవకల్లో వచ్చి ప్రారంభం చేసిపోయినారు. మరి ఈ టైంలో దాదాపు ఇక్కడ ఎర్రనేల ఇది మొత్తం అంతా కూడా 2 రోజులైనా ఇంత పని కూడా జరగలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు మరి ఈ పని చేయడం వలన మరి ఈ కూలీలకు ఎట్లా గిట్టుబాటు అవుతుందో ఒకసారి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఇట్లాంటి ఎండాకాలంలోనూ ఉపాధి హామీ పనులు జోరుగా సాగాల్సిన టైంలోన కేవలము ఫారం పనులు మాత్రమే చేయాలని టార్గెట్లు పెట్టడం అనేటువంటిది సరైనది కాదు ప్రభుత్వము. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆలోచన చేసి ఇక్కడ ఫారం పనులు కాకుండా, ఎందుకంటే ఎర్ర నెలల్లోనూ తవ్వలేరు, దాదాపు 2 మీటర్ల లోతు తవ్వాలంటే సాధ్యమైన పని కాదు. కాబట్టి తక్షణం ప్రభుత్వము ఫారం పనులు కాకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఫీడర్ ఛానల్ లేదా పూడికతీత పనులు లాంటి పనులు చేపట్టాలి. అట్లాగే ఈ పనులు కావాలంటే వర్షాకాలంలో వర్షం పడిన టైంలో ఈ పనులు సాధ్యమవుతాయి తప్ప లేకపోతే లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేసి ఈ ఉపాధి హామీలో ఈ ఫారం పనులు వెంటనే నిలిపివేయాలని చెప్పేసి ఈ పనులు కాకుండా వేరే పనులు గుర్తించి ఖచ్చితంగా ప్రభుత్వం పనులు కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే దాదాపు 10 వారాలైనా కూడా కూలీ డబ్బులు 2 వారాలు వేయడం మధ్యలో చేస్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో ఇప్పటిదాకా ఉపాధి హామీ వేతనాలు కూడా రాలేదు. మరి దాదాపు ఏప్రిల్ 15వ తేదీ వచ్చింది, జనవరి నెల నుంచి మరి డబ్బులు రాకపోతే కూలీలు ఏం తిని బతకాలో ఒకసారి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలా. ఒక పక్క చేసిన పనికి డబ్బులు రావడం లేదు, మరో పక్క ఇక్కడ పని చేద్దామంటే సాధ్యం కానటువంటి పనులు ఈరోజు అప్పగించడం అనేటువంటిది ప్రభుత్వము కరెక్ట్ కాదని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. లేకపోతే పెద్ద ఎత్తున అవసరమైతే ఇదే పనులే చేయాలంటే మాత్రం అవసరమైతే పెద్ద ఎత్తున పోరాటానికి వ్యవసాయ